అజ్ఞానాన్ని పారద్రోలే విజ్ఞానపు వీరులారా అక్షరాయుధం కోసం ఇటు కదలరేలా అమ్మ ఒడిలోనే మనం ఎదగాలి, ప్రభుత్వ బడిలోనే చదవాలి, మనం ప్రభుత్వ బడిలోనే చదవాలి. అమ్మ ఒడిలోనే మనం ఎదగాలి, ప్రభుత్వ బడిలోనే చదవాలి, మనం ప్రభుత్వ బడిలోనే చదవాలి. ఎవ్వరు ఏమనుకున్నా వద్దని వాదిస్తున్నా, ఎవ్వరు ఏమనుకున్నా వద్దని వాదిస్తున్నా. నైతిక విలువలు నైపుణ్యాల నిలయాలు, నైతిక విలువలు నైపుణ్యాల నిలయాలు. ఇవే ఇవే సరస్వతి నెలకొన్న ఆలయాలు. అమ్మ ఒడిలోనే మనం ఎదగాలి, ప్రభుత్వ బడిలోనే చదవాలి, మనం ప్రభుత్వ బడిలోనే చదవాలి. విశాల తరగతి సువిశాల ఆట స్థలములు, డిజిటల్ క్లాసులు, ఫిల్టర్ నీళ్ళ ప్లాంటులు, బోధన మెళకువలు తెలిసినట్టి టీచర్లు, బోధన మెళకువలు తెలిసినట్టి టీచర్లు. ఆట పాటల ప్రకృతిలోన విద్యాభ్యాసం, ఆట పాటల ప్రకృతిలోన విద్యాభ్యాసం. చదివిన వారికి భవిష్యత్తు బాటనేస్తాం, చదివిన వారికి భవిష్యత్తు బాటనేస్తాం. అమ్మ ఒడిలోనే మనం ఎదగాలి, ప్రభుత్వ బడిలోనే చదవాలి, మనం ప్రభుత్వ బడిలోనే చదవాలి. పుస్తకాలు, దుస్తులు, మిడ్ డే మీల్స్ పథకం, ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లు, ట్రిపుల్ ఐటీ విజయాలు, సైన్సు ఫేరులు, క్షేత్రస్థాయి విహారాలు, సైన్సు ఫేరులు, క్షేత్రస్థాయి విహారాలు. సర్వరంగాలకు గుణాత్మక విద్యనిచ్చు, సర్వరంగాలకు గుణాత్మక విద్యనిచ్చు. విద్యాశోభిత సుగంధాల పరిమళం, విద్యాశోభిత సుగంధాల పరిమళం. అమ్మ ఒడిలోనే మనం ఎదగాలి, ప్రభుత్వ బడిలోనే చదవాలి, మనం ప్రభుత్వ బడిలోనే చదవాలి. ఎవ్వరు ఏమనుకున్నా వద్దని వాదిస్తున్నా, ఎవ్వరు ఏమనుకున్నా వద్దని వాదిస్తున్నా. నైతిక విలువలు నైపుణ్యాల నిలయాలు, నైతిక విలువలు నైపుణ్యాల నిలయాలు. ఇవే ఇవే సరస్వతి నెలకొన్న ఆలయాలు. అమ్మ ఒడిలోనే మనం
ఎదగాలి, ప్రభుత్వ బడిలోనే చదవాలి, మనం ప్రభుత్వ బడిలోనే చదవాలి. సామాన్య కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి, ఒక పాప ఇంజనీరింగ్ చేసి గూగుల్లో ఉద్యోగం వచ్చింది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని, జూనియర్ కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజ్ చదువుకొని ఇంజనీరింగ్ చేసి సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు ఉద్యోగం చేసే పరిస్థితి వచ్చిందంటే, ప్రతి కుటుంబంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా, పేదవాళ్ళ ధనికులనే తేడా లేకుండా, ఏ వర్గం వాళ్ళన్నా మీ పిల్లల్ని బాగా చదివించుకోండి. హై స్కూల్స్ లో ఎంత చక్కగా మౌలిక వసతులు మనం ఇంప్రూవ్ చేస్తున్నాము. ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ అంటే ప్రతి ఒక్కరు కాన్వెంట్ స్కూల్స్కి వెళ్ళాలంటారు. ఏమున్నాయండి కాన్వెంట్ స్కూల్స్ లో? చిన్న చిన్న అట్టపెట్టెలు లాంటి చిన్న క్లాస్ రూముల్లో ఏదో ఒక ఆటో పెడతారు. మా టీచర్లు, గవర్నమెంట్ స్కూల్స్ లోని టీచర్లు డిఎస్సి లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బెస్ట్ టీచర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ప్రతి పేద కుటుంబంలో ఉన్న పిల్లల్ని బాగా చదివించి పెద్ద ఉద్యోగాలు చేయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యకి చాలా పరిపూర్ణమైన నాణ్యత కలిగిన విద్యను అందించడానికి ప్రభుత్వం కట్టుబడుతుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇవన్నీ తెలుసుకోవాలి మనం, ఎందుకు చేస్తున్నారు ఏంటనేది. ఏ ఒక్కరు కూడా బడి బయట ఉండడానికి వీల్లేదు. 5th క్లాస్ పాస్ అయితే ఖచ్చితంగా హై స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ అయిపోతే ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళాలి, ఇంటర్మీడియట్ అయిపోతే డిగ్రీ ఇంజనీరింగ్ చేయండి. చదువుల ఖర్చు ఫీజు రీంబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వం కూడా భరిస్తుంది. ఎక్కడ మీకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చేసి అడిగేది ఒక్కటే, మీ పిల్లల్ని చదివించండి, ప్రయోజకులు చేయండి. టీచర్లకు మారుతున్న సిలబస్ అనుగుణంగా వాళ్ళకు ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాం. అంతేకాకుండా విద్యార్థులకు ఈజీ మెథడ్లో అవగాహన చేసుకునే విధంగా బోధన చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో 1 నుంచి 10th వరకు పూర్తి ఇంగ్లీష్ మీడియం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అనుకూలంగా ఉంది కనుక ప్రైవేట్ పాఠశాల కలగకుండా ప్రతి విద్యార్థిని కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసి వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్కు దోహదం చేయాలని కోరుకుంటున్నాను. NMMS, NTS ఈ 2 ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంది కనుక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దీన్ని గుర్తించి మన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను జాయిన్ చేసి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు నేను కోరుకుంటున్నాను. ఉన్నత పాఠశాలల్లోనూ ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాధ్యమం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. తెలుగు మీడియంకి సమాంతరంగా ఆంగ్ల మీడియంలో కూడా క్లాసులు జరుగుతాయి. ఈ సంవత్సరం 234 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినటువంటి విద్యార్థులు 10కి 10 సాధించడం జరిగింది. ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ సౌకర్యాలన్నింటినీ గుంటూరు జిల్లా ప్రజలందరూ కూడా చక్కగా ఉపయోగించుకుని మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే జాయిన్ చేసి మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో మీ వంతు సహాయ సహకారాలు అందజేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. అమ్మ ఒడి మన ఊరి బడి. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ మన జిల్లాలో 624 స్కూల్లో ఆంగ్ల మాధ్యమంని ప్రవేశపెట్టుకోబోతున్నాము ఈ కరెంట్ ఇయర్ నుంచి. అలాగే కౌమార దశలో ఉన్న బాలికలకు మెన్స్ట్రల్ హైజీన్ పట్ల అవగాహన కార్యక్రమాలను కూడా మనము ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ బడి అమ్మ ఒడి లాంటిది. దాని రుణం తీర్చుకోవడానికి అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామము. మన జిల్లాలో 11,028 మంది బడి బయట పిల్లలు ఉన్నట్లుగా గుర్తించాము. ఇప్పటికే 6,294 మందిని బడిలో చేర్పించడం జరిగింది. మిగిలిన పిల్లలను కూడా మనము స్కూల్స్లో చేర్పించడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. 10 తర్వాత పెళ్లి కాదు 11వ తరగతి అనే నినాదంతో మనము బాలికా విద్యను ప్రోత్సహిస్తున్నాము. తద్వారా బాల్య వివాహాలను కూడా నివారించడానికి దోహదం చేస్తుంది. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను అందిస్తారని కోరుకుంటున్నాను. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అత్యుత్తమ రాష్ట్రపతి పదవిని అలంకరించిన శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మరియు IAS, IPS మొదలైన ఉన్నత పదవుల్లో ఉన్న మహనీయులు ఎందరెందరో ఈ ప్రభుత్వ పాఠశాలలోనే చదివారని మనం గుర్తు చేసుకోవాలి. అలాగే బడి రుణం తీర్చుకుందాం అంటే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను సమకూర్చడంతో పాటు ఆడపిల్లలకు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో స్వీయ రక్షణ కోసం ఉచితంగా నేర్పిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లలందరినీ చేర్పించి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తూ, అచంచలమైన వాత్సల్యానికి మానవత్వానికి ప్రతిరూపం మన అమ్మ ఒడి. మహోన్నతమైన వ్యక్తిత్వ నిర్మాణ కర్మాగారం మన ఊరి బడి.
రండి అమ్మఒడి లాంటి మన ఊరి ప్రభుత్వ బడిలో చేరదాం. ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను అభ్యసిద్దాం.